పాయిజన్ రూల్స్. ఇది ఐ థింక్ సో మీకు ఐపీఎల్ లో డిస్కస్ చేయరు, బట్ ఇక్కడ డిస్కస్ చేసాం. ఎస్టర్డే క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం రా? వాట్ ఈస్ Ionic అయానిక్ bond, బాండ్, covalent bond, coordinate covalent bond, కోవలెంట్ బాండ్, coordinate covalent bond. నెక్స్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ డిస్కస్ చేశాను. రైట్ నాన్న? ఓకే ఫైన్. మళ్ళీ ఒకసారి క్లాస్ టాపిక్ వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఒకసారి అడుగుతాను, వాట్ ఈస్ అయానిక్ బాండ్ రా? The bond which sharing of electrons and losing of electrons takes place. సింపుల్ ఏ బాండ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ ద, ఇంకా మంచి అఫీషియల్ డెఫినేషన్ చెప్పాలంటే మీరు బైహార్ట్ చేసే డెఫినేషన్ చెప్పాలంటే, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద యానయాన్ అండ్ క్యాటయాన్. మైనస్ అండ్ ప్లస్. ఎప్పుడు కూడా మీరు మైనస్ ప్లస్ అనకూడదు, ఏమనాలి? యానయాన్ క్యాటయాన్ అనాలి. నెగిటివ్ పాజిటివ్ అనొద్దు, మైనస్ ప్లస్ అనొద్దు, ఏమనాలి? యానయాన్ క్యాటయాన్. సో అవుతే ఏమవుతుంది? నెక్స్ట్, that means ionic bond formed by the gaining and losing of the electron. What is covalent bond? Tricks చెప్పాను నిన్న. Mutual sharing of Mutual electrons. sharing of the electrons. Mutual sharing of the electrons. The coordinate covalent bond అంటే డోనార్ కి అండ్ Don't యాక్సెప్టార్ accept. మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. రైట్. ఫాల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ దా, ఇక్కడ దాకా థియరీ. ఓకే ఫైన్ సార్, గాట్ ఇట్, మాకు అర్థమైంది. నెక్స్ట్ వాడు క్వశ్చన్ ఏం అడుగుతాడు? కేసిఎల్ తర్వాత ఎల్ఐఏ, ఈ రెండిటిలో లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ విచ్ వన్ ఈస్ ద మోర్ కోవలెంట్ అంటాడు. ఇంకొంది క్వశ్చన్ చూపెట్టాను, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. విచ్ వన్ ఈస్ ద మోర్ కోవలెంట్. లేకపోతే మనకు 4 బాండ్స్ ఇస్తాడు, SnCl2, CCl4, KF, LIF, ఈ 4 ఇచ్చాడు. ద ఫాలోయింగ్ మాలిక్యూల్ విచ్ ఈస్ ద మోర్ కోవలెంట్ నేచర్ అంటాడు. సో అది డిస్కస్ చేయడానికి మనకు కొన్ని సినాప్సిస్ ఉన్నాయి. రైట్. ఫస్ట్ సినాప్సిస్ ఈజీగా అర్థమవుతుందన్న, మళ్ళీ నేను మీకు ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుని షేర్ చేస్తాను. ఈ ప్రపంచంలో ఒక ఎగ్జాంపుల్, యాక్చువల్ ఆన్లైన్ క్లాసెస్ లో మనం ఇట్లా డిస్కస్ చేయకూడదు, కాకపోతే మీకు ఏదైనా క్యాచ్ ఉండడానికి అని చెప్తున్నాను. ఈజీగా ఉండడానికి, క్యాచ్ ఉండడానికి జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో మనకి ఏంటిది, కపుల్స్. ఎప్పుడు కూడా కపుల్స్లలో అది జనరల్ రా, ఎందుకంటే మీకు ఈజీగా వాట్ ఈస్ ఫాజర్ రూల్ అంటే చాలా ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఎప్పుడు కూడా కపుల్స్ లో ఒకరు లావు ఉంటే ఒకరు సన్నగా ఉంటారు, ఆర్ ఒకరు వైట్ ఉంటే ఒకరు బ్లాక్ ఉంటారు. వై సార్ ఎందుకు చెప్తున్నారు? ఇన్ రెగ్యులర్ లైఫ్ ఆల్సో కోవలెంట్ బాండ్ ఫామ్ కావాలంటే, కోవలెంట్ బాండ్ ఫామ్, వాట్ ఐమ్ సెయింగ్, ఇన్ రెగ్యులర్ లైఫ్ లేకపోతే ఇన్ కెమికల్, కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలంటే మనకి ఏంటిది రాదు? సింపుల్, large anion, small cation will gives the more covalent nature. మళ్ళీ చెప్తున్నాను, రెండింటి ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ తో కంపేర్ చేశానంటే ఇది. అలా కాకుండా బిగ్ క్యాటయాన్, స్మాల్ యానయాన్ ఏంటి చెప్పండి? Ionic bond. అయానిక్. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మ, మీకు ఈజీ క్యాచ్ గుర్తుండడానికి మళ్ళీ బైహార్ట్ చేయదు, గన్ షాట్ గా మీకు బీట్ చేయడానికి అని ట్రిక్స్ చెప్తున్నాను. నేను జనరల్ రెగ్యులర్ ట్రిక్స్ చెప్తాను, డోంట్ టేక్ ఎనీ అదర్వైజ్. ఏం చెప్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాండ్ అనేది ఎప్పుడు కూడా 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుందని చెప్పినాను. అది బ్రదర్ సిస్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పినాను. సో అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ లో నెగిటివ్ హస్బెండ్ అనుకుందాం, వైఫ్ క్యాటన్ అనుకుందాం. హస్బెండ్ అనేది లావుగా ఉండి, దట్ మీన్స్ హెవీగా ఉండి, క్యాటన్ దట్ మీన్స్ వైఫ్ అనేది సన్నగా ఉంటే, దట్ మీన్స్ దట్ ఈస్ ఇండికేట్స్ ద కోవలెంట్ బాండ్. మీకు ఎట్లైనా అర్థం చేసుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఇద్దరు. Big anion, what I'm saying, big anion, small cation will gives the covalent bond. Big cation, small anion will gives the, లేకపోతే will indicates the anion. ఇంకా మంచి చెప్పాలంటే anion size is directly proportional to the covalent bond. క్లియర్ కదా?
At the same time, అమ్మ అర్థమైందా? If the size of the anion is increases, the covalent bond nature also increases. ఇంకొకటి, if the size of the cation increases, the covalent nature is decreases. మీరు రెండు గుర్తుపెట్టుకోకండి, అయనిక్ బాండ్ కోలెన్ బాండ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఏదైనా ఒకదాన్నే పికౌట్ చేసుకోండి. సింపుల్ ఏం చెప్తున్నాను, బిగ్ యానియాన్ ఉంటే కోలెన్ నేచర్ ఎక్కువ ఉంటుంది, బిగ్ క్యాటియాన్ ఉంటే అయనిక్ బాండ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, యానియాన్ బిగ్ ఉంటే వాట్ ఐమ్ సెయింగ్, బిగ్ యానియాన్ ఏం ఇంక్రీజ్ అవుతుంది నాన్న, కోవలెంట్ నేచర్. డోంట్ కన్ఫ్యూజ్ బిగ్ క్యాటయాన్. అయనిక్ నేచర్ అద్దు ఏమవుతుంది, కోలెన్ నేచర్ ఏమవుతుంది, డిక్రీజెస్ కోవలెంట్ నేచర్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏమి రిమైనింగ్ అంతా ఇక్కడ యానియన్ అంటే కూడా కానీ మనకి మేజర్ గా ఈ టాపిక్ పైన ఫాజన్ రూల్స్ అంటే ఫాజన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కోలెన్ బాండ్ ఓన్లీ. If the size of the anion is increases, the covalent nature is increases. If the size of the cation is increases, the covalent nature is decreases. ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకుంటా. బిగ్ anion అయితే కోలెన్ నేచర్, బిగ్ క్యాట్ అంటే కోలెన్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, బిగ్ క్యాటయాన్ అయితే కోలెన్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. మరి అది అయానిక కోలెన్ మనకు ఒక కాంపౌండ్స్ ఇచ్చినాము, ఇందులో ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఆర్ విచ్ వన్ ఇస్ ద మోర్ కోవలెంట్ అంటే కోలెన్ గురించి డిస్కస్ చేసింది, ఎనర్జీ గురించి అయనిక్ బాండ్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి మనకు నో నీడ్. మేజర్ గా ఫాదర్ రూల్స్ పైన కోలెన్ బాండ్ పైననే మనం క్వశ్చన్ అడుగుతారు కాబట్టి చెప్పాను. సార్ కొంచెం క్లమ్జీ ఉంది, అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కానట్టుంది సార్ అంటే మీ గ్రూప్ లో షేర్ చేశాను, బట్ మళ్ళొకసారి ఇప్పుడు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. ఫాజన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ అమ్మా కనిపిస్తుందా, ఫాజన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ the colon character in ionic compounds or given compounds. If the colon nature is directly proportional to the size of the anion, that means the colon nature is increases, the size of the anion also increases, or the size of the anion is increases, the colon nature also increases. ఒకటే గుర్తుపెట్టుకోండి. At the same time, the size of the cation, ఇక్కడ the size of the cation is increases, colon nature ఓహో ఇంతకు ముందు చెప్పింది కొంచెం ఒకసారి అపోజిట్ ఇచ్చాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ కన్ఫ్యూజ్. యానియన్ సైజ్ ఇంక్రీజ్ అవుతే కోలన్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాటైన్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోలన్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. గాట్ ఇట్. క్యాటైన్ సైజ్ ఇంక్రీజ్ అవుతే మీకు సింపుల్ తెలుసు కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తెలిస్తే తెలుస్తుంది, ఇంత హెడేక్ అవసరం లేదు. ప్రపోర్షనల్ అంటే నువ్వు ఇంక్రీజ్ అయితే నేను కూడా ఇంక్రీజ్ అవుతా, ఇన్వర్షన్ ప్రపోర్షనల్ అయితే నువ్వు ఇంక్రీజ్ అయితే నేను డిక్రీజ్ అవుతా, లైక్ దట్. ఇది ప్రపోర్షనల్, ఇది ఇన్వర్స్ ప్రపోర్షనల్. రైట్, బిట్ చూద్దాం ఒకసారి. కొంచెం క్లమ్సీ అనిపిస్తుంది, ఒక బిట్ సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. రైట్ అన్నా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సింప్లీ ద కోలన్ నేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సైజ్ ఆఫ్ ద యానయాన్. ఒకటే గుర్తు పెట్టుకోండి, బిగ్ యానయాన్ ఉంటే కోలన్ నేచర్, బిగ్ క్యాటయాన్ ఉన్న కోలన్ నేచర్. రైట్, ఒకటి గుర్తు పెట్టుకుందాం, కోలన్ నేచర్. ఇంకొంచెం క్లారిటీ కోసం ఇక్కడ చూడండి, స్మాల్ క్యాటయాన్ లార్జ్ క్యాటయాన్ ఏమవుతుంది రా, కోలన్ నేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఆహో, ఎట్లయితే సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ ఇస్ ఇంక్రీజెస్, ద కోలన్ నేచర్ ఇస్ డిక్రీజెస్. బట్ ఐమ్ సెయింగ్ ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ ఇస్ ఇంక్రీజెస్, కోలన్ నేచర్ ఇస్ డిక్రీజెస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మైనస్ ఉండాలి, ప్లస్ ఉంది. స్మాల్ యానియన్ మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉంది. డోంట్ టెన్స్, స్మాల్ యానియన్ నుంచి బిగ్ యానియన్ అయింది. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద యానియన్ ఈస్ ఇంక్రీజెస్, కోలన్ నేచర్ డిక్రీజెస్. సో బెస్ట్ కపుల్ ఓవర్రా మరి ఇక్కడ,
నెక్స్ట్ కపుల్ ఎవర్రా వీళ్ళు. బికాస్ స్మాల్ క్యాటయాన్ లార్జ్ anion ఆర్ ఆల్వేస్ బెస్ట్ కపుల్ బికాస్ దే ఫార్మ్ ద స్ట్రాంగ్ కోలెన్ బాండ్. మళ్ళీ చెప్తున్నాను, స్మాల్ క్యాటయాన్ లార్జ్ anion, అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ అని కంపేర్ చేశాను. బట్ ఆన్లైన్ క్లాస్ కాబట్టి అట్లా చెప్పకూడదు, బట్ మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇంకా అంటే మీ నైబరింగ్ లో మీ సరౌండింగ్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళతో డెడికేట్ చేసుకోండి. మీరు వాళ్ళు ఎట్లయినా పర్లేదు నాన్న, కెమిస్ట్రీ అంటే మనకు ఒక మార్క్ రావాలంటే మీ నైబరింగ్ అవ్వచ్చు, సరౌండింగ్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, వాటి ఎవరైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోలెన్ బాన్ అండ్ నేమ్ పెట్టేసేయండి. బికాస్ స్మాల్ క్యాటయాన్ లార్జ్ ఆటయాన్, వైఫ్ సన్నగుండి హస్బెండ్ లావుగుంటే ఏ బాన్ నాన్న, కోలెన్ నేచర్ లేకపోతే స్ట్రాంగ్ కోలెన్ బాన్ గుర్తుపెట్టుకోండి. అందుకే అందులోనే దాంట్లో చెప్పినాను ఈవెన్ ఫాస్ఫేట్స్. If the size of the anion is increases, colon nature is increases. If the size of the anion cation is increases, the colon nature is decreases. ఇంకొకటి వీటి గురించి ఇంకొక రకం కూడా ఇచ్చాను. మనం ఇక్కడ చూడండి, స్మాల్ క్యాటయాన్, బిగ్ anion, మోర్ కోలెన్. స్మాల్ క్యాటయాన్, ఆవరేజ్ anion. కోలెన్ క్యారెక్టరే బట్ నాట్ మోర్ స్ట్రాంగ్ కోలెంట్. ఎప్పుడు కూడా హస్బెండ్ అంటే చాలా లా ఉండాలి, దట్ మీన్స్ బిగ్ anion. వైఫ్ అనేది చాలా స్మాల్, తిని ఉండాలి, స్మాల్గా ఉండాలి. ఏమి ఇంక్రీజ్ అవుతుంది, మోర్ కోలెన్ నేచర్. ఇక్కడ చూడండి రివర్స్ ఉంది, ఇక్కడ కూడా కానీ రివర్స్ ఇచ్చాడు. ఇది కూడా మోర్ కోలెంట్. దట్ మీన్స్ ఏమైంది, సైజ్ ఆఫ్ ద anion సేమ్ ఉంది నాన్న. మీకు ఇంకోటి నోటీస్ చేయాలి, anion క్యాటైన్ సైజ్ లో anion సైజ్ ఇంక్రీజ్ కాలేదు, క్యాటైన్ సైజ్ డిక్రీజ్ అయింది. అందుకే మీకు 2 పాయింట్స్ చెప్పాను. ఇక్కడ size of the anion increases, colon nature is increases. ఓకే ఫైన్. మరి anion సైజ్ ఇంక్రీజ్ కాలేదు, క్యాటైన్ సైజ్ కంపేర్ చేసుకుందాము. సైజ్ ఆఫ్ ద క్యాటైన్ డిక్రీజెస్, అప్పుడు కూడా ఏమవుతుంది, కోలెన్ క్యారెక్టర్ అవుతుంది. అబ్బా సార్ కొంచెం అర్థం కానట్టుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. లిథియం, 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 లిథియం. అన్నిటిలో క్యాటైన్ ఏముంది, లిథియం ఉంది. సో క్యాటైన్ సైజ్ ఇస్ సిమిలర్. anion సైజ్ చూడండి, F మైనస్, Cl మైనస్, Br మైనస్, I మైనస్. ఇది మళ్ళీ చెప్పాలంటే మనకు పీరియాడిక్ ప్రాపర్టీస్ రావాలి. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్ పీరియాడిక్ ప్రాపర్టీస్, టాప్ టు బాటమ్ ఆటమిక్ సైజులో పై నుండి కిందికి వచ్చేసరికి టాప్ టు బాటమ్, ఇఫ్ ఆటమిక్ నెంబర్ ఇంక్రీజెస్ ఆటమిక్ సైజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది తెలియాలి మీకు, పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్ని రావాలి. బట్ డిస్కస్ చేద్దాం, మీకు వచ్చో రాదో, తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ సింపుల్ గా ఎట్లా చెప్పాలి సార్ అని అంటే ఒకటి కంపేర్ చేస్తాను. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. లిథియం ఎంత నాన్న, నోబెల్ గ్యాస్ 2s1. సోడియం ఎంత నాన్న, నోబెల్ గ్యాస్ 3s1. నోబెల్ గ్యాస్ 4s1, 5s1, 6s1, 7s1. ఇక్కడ 1, 2 దేనికి, లిథియంకి. సోడియంకి 3, రుబిడియంకి 4, సీజియంకి 5, 6, 7. సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందా, అయింది. సో సింప్లీ అమ్మ నేను ఏం కన్వే చేస్తున్నా అంటే, ఇన్ గ్రూప్స్ ఉంటాయి, పీరియడ్స్ ఉంటాయి. ఇన్ గ్రూప్స్ రాస్తా, ఇవన్నీ పీరియాడిక్ ప్రాపర్టీస్ మీకు రావాలన్నా. ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్, ఏమన్నాను, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఆటమిక్ సైజ్ అనేది ఏమవుతుంది నాన్న, ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ రైట్ ఏమవుతుంది, ఆటమిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇవి ఆ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇదంతా ఎందుకు చెప్తున్నారా అంటే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం.
లిథియం సేమ్, ఇక్కడ లిథియం సేమ్, లిథియం సేమ్, లిథియం సేమ్. ఓకే ఫైన్. ఫ్లోరిన్ చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఏమైందిరా, ద సైజ్ ఆఫ్ ద ఐనాన్ ఈస్ ఇంక్రీజెస్. సో ఆటోమేటిక్ గా కోవలెంట్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిథియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రూబిడియం క్లోరైడ్. ఆనియాన్ ఇస్ కాన్స్టంట్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ రాస్తాను నేనే మరి. ఏం రాశారు వాడు? లిథియం ఫ్లోరైడ్, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం అయోడైడ్. నెక్స్ట్ ఏం రాశాడు? లిథియం క్లోరైడ్, నెక్స్ట్ సోడియం, లిథియం తర్వాత సోడియం క్లోరైడ్, లిథియం సోడియం, పొటాషియం క్లోరైడ్, లిథియం సోడియం పొటాషియం, రూబిడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్. మీకు ఒక కీవర్డ్ ఏం చెప్పినాను? సైజ్ ఆఫ్ anion is increases, covalent nature increases. ఓకేనా? నెక్స్ట్ అదే కోవలెంట్ నేచర్ చెప్తున్నాను. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద, లేకపోతే డైరెక్ట్ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ క్యాటయాన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి ఏ బిట్ అన్న సాల్వ్ చేస్తాం. మీకు ఎట్లా గుర్తుపెట్టుకున్నా నాకు బిట్ చేయడం రావాలి. ఫస్ట్ చూడండి, ఎఫ్ మైనస్, కొంచెం బ్రెయిన్ లో వాడండి, ఎక్స్ట్రా హరివరి అదే వద్దు మీకు, కొంచెం బ్రెయిన్ లో వాడండి. ఫస్ట్ ఫ్లోరిన్ చూద్దాం. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. టాప్ టు బాటమ్ ఏమవుతుంది అన్న? యానయాన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటమిక్ సైజ్ ఇంక్రీజెస్. ఎఫ్ మైనస్, ఎల్ మైనస్, బిఆర్ మైనస్ ఏంటిరా? యానయాన్సే కదా. సో ద సైజ్ ఆఫ్ ద యానయాన్ ఇస్ ఇంక్రీజెస్, కాబట్టి లెస్ దెన్. కొంచెం అర్థమైంది. నెక్స్ట్ ఇందులో చూడండి, యానియన్స్ సిమిలర్ ఉన్నాయి. ఓకే, అన్నిట్లలో క్లోరిన్ క్లోరిన్ ఉంది. ఇప్పుడు క్యాటైన్ కంపేర్ చేసుకుందాం. సో మనకి ఏవైనా కాంపౌండ్స్ ఇచ్చి, మనకు యానయాన్ క్యాటైన్ కాంపౌండ్స్ ఇచ్చి, ద గివెన్ కాంపౌండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈస్ మోర్ పోలెన్ నేచర్ అని అడిగినప్పుడు, నువ్వు యానియన్ ఫస్ట్ యానియన్ చెక్ చేసుకో. యానియన్ లో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్ గా కోలెన్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. యానియన్ అనేది సిమిలర్ గా ఉంది, యానియన్ సిమిలర్ గా ఉంది, యానియన్ సైజ్ ఇంక్రీజ్ కాలేదు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వెంటనే క్యాటైన్ వెరిఫై చేసుకో. నానా చాలా ఇంపార్టెంట్, ఈసారి కంపల్సరీ పెట్టేస్తే దీని మీద. వాట్ ఐమ్ సెయింగ్, ఫస్ట్ యానియన్ వెరిఫై చేసుకో, సైజ్ ఇంక్రీజ్ అయితే కోలెన్ నేచర్ ఇంక్రీజ్ అయితే కళ్ళు మూసుకొని పెట్టి పెట్టేస్తాయి. ఓకే ఫైన్. సెకండ్ క్రైటీరియాలో యానియన్ సైజ్ ఇంక్రీజ్ కాలేదు, క్యాటైన్ సైజ్ లిథియం ప్లస్, సోడియం ప్లస్, కే ప్లస్, రుబిడియం ప్లస్, సీజియం ప్లస్. ఈ సెకండ్ టైం క్రైటీరియాలో ఏమవుతుంది? క్యాటైన్ సైజ్ అనేది డిక్రీజ్ అయితే కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. క్యాటైన్ సైజ్ ఏం కావాలి? డిక్రీజ్ కావాలి. ఒకసారి చూస్తే లిథియం కన్నా సోడియంది ఆటమిక్ సైజ్ పెద్దగా ఉంటుంది, సోడియం కంటే పొటాషియం, పొటాషియం కంటే రుబిడియం, రుబిడియం కంటే సీజియం పెద్ద ఉంటుంది. అంటే లెఫ్ట్ టు రైట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది ఇక్కడ? క్యాటైన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి కోవలెంట్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది రెండు అర్థమైతే మీరు ఏ బిట్ వచ్చినా చేయగలుగుతారు. మీకు ఆల్రెడీ ఇది గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ద సైజ్ ఆఫ్ ద యానియన్ ఇంక్రీజెస్, కోలెన్ నేచర్ ఇంక్రీజెస్. ద కోలెన్ నేచర్ ఇస్ ఇంక్రీజెస్, ద సైజ్ ఆఫ్ ద క్యాటన్ ఇస్ డిక్రీజెస్. సో ఐ థింక్ సో మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి చిన్నపిల్లలు అయితే ఏం కాదు. ఓకే ఫైన్. ఇంకొకటి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటది? ఇక్కడ రాస్తున్నాను, సియు, సిఎల్, ఎన్ఏసిఎల్.
విచ్ వన్ ఈస్ ద మోర్ కోవలెంట్ అంటాడు. చెప్పండి, రైట్ ఆన్సర్ చెప్పండి. అమ్మ గెస్ చేయండి, గెస్ కొట్టండి. బుక్ లో ఆల్రెడీ మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను, అది చూడకండి. ఆన్సర్ గెస్ కొట్టండి పిల్లలు. Yes, sir. విచ్ వన్ ఈస్ మోర్ కోవలెంట్? మీకు CU. UCL. CUCL చూసారా? చూసి చెప్తున్నారా? ఆర్ ఆల్రెడీ ఉంది సార్. No, sir. CUCL వై? CUCL is greater than NaCl. వై నానా? ఓకే డన్, గ్రేటర్ దెన్ వై. మనకి ఏ క్వశ్చన్ కానీ మీకు ఏమని చెప్పినాను, వై అని తెలవాలా. దిస్ వన్ ఈస్ కరెక్ట్, బట్ వై? ఇవి రెండు సిమిలర్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసేసుకుందాం. Cu ప్లస్ Na ప్లస్ Cu ప్లస్ Na ప్లస్. ఈ రెండిట్లలో ఏంటిది, మన క్యాటెన్ వచ్చింది కాబట్టి క్యాటెన్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోలన్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా? క్యాటెన్ సైజ్ డిక్రీజ్ అయితే కోలన్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా? చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, క్యాటెన్ సైజ్ ఇంక్రీజ్. రైట్, ఇఫ్ ద క్యాటెన్ సైజ్ ఇస్ డిక్రీజెస్ కోలన్ నేచర్ ఇంక్రీజెస్. Nature అంటే increases. సో కంపేర్ టు ఒకవేళ ఆటమిక్ సైజ్, నేను ఈ రెండు ఆటమిక్ సైజ్ అడుగుతున్నాను. ఆటమిక్ సైజ్ అడిగితే Na ప్లస్ Cu. ఇవన్నీ రావాలంటే మీకు పీరియాడిక్ టేబుల్ రావాలి. పీరియాడిక్ టేబుల్ వస్తే టాప్ టు బాటమ్ ఆటమిక్ సైజ్ ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది అని వస్తే మీకు తెలుస్తుంది. ఓకే ఫైన్, కొంచెం అర్థమైంది. ఇంకొక బిట్ సాల్వ్ చేస్తాం. స్క్రీన్ షాట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రాసి అలాంటి స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. రైట్, లిథియం ఫ్లోరైడ్ హ్యాస్ మోర్ కోలెంట్ క్యారెక్టర్ కంపేర్ టు KF. మంచి చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. LiF ఈస్ మోర్ కోలెంట్ దెన్ ద KF. ఇంత నేను రాశాను, బట్ వై? నాకు రీజన్ చెప్పండి. మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది ఆల్రెడీ. లిథియం ఫ్లోరైడ్ ఈస్ మోర్ కోలెంట్ దెన్ KF. వై? చెప్తే మీకు అర్థమైనట్టేరా. చిన్న లాజిక్. నేను ఏం నేర్చుకోమని చెప్పినాను, అన్నీ వద్దురా, ఇది ఒక్కటి టేబుల్ గుర్తుపెట్టుకోండి. సైజ్ ఆఫ్ ద anion Anion increases. size decreases. సైజ్ ఆఫ్ ద, మళ్ళీ ఇప్పుడు అమ్మ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. సైజ్ ఆఫ్ ద anion is increases, కోలన్ నేచర్ is increases. కోలన్ నేచర్ increases. నెక్స్ట్, anion సైజ్ అనేది సిమిలర్ గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, క్యాటెన్ సైజ్ వెరిఫై చేసుకోవాలి. అందుకే ఏం చెప్పినాను, బిగ్ anion, స్మాల్ క్యాటయాన్. anion సైజ్ సిమిలర్ గా ఉంది, ఆటోమేటిక్ నెక్స్ట్ దేని వెరిఫై చేసుకోవాలి, క్యాటెన్ వెరిఫై చేసుకోవాలి. క్యాటెన్ సైజ్ ఎట్లా ఉండాలి, స్మాల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వెరిఫై చేసుకుందాం. anion సిమిలర్ గా ఉంది, లిథియంది పొటాషియంది. ఆటమిక్ సైజ్ కంపేర్ చేసుకో, మనకేం తెలుసు, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. పైన కిందకి వచ్చేసరికి ఏమవుతుంది రా, ఆటమిక్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే లిథియంతో కంపేర్ చేస్తే పొటాషియం ఆటమిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అంటే Li ప్లస్ ఆటమిక్ సైజ్ కంపేర్ చేస్తే దీన్ని పెద్ద ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా రైట్ ఆన్సర్ ఏమవుతుంది, LiF KF. అర్థమైంది అనుకుంటున్నాను. కాలేదు సార్, ఇంకొకటి కంపేర్ చేస్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను.
మళ్ళీ లాస్ట్ ఇక బిగ్ anion, స్మాల్ cation. కోలెంట్ కాదు, మోర్ కోలెంట్. స్ట్రాంగ్ కోలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సెకండ్ దాంట్లో అగైన్ బిగ్ anion ఉంది, సేమ్ anion ఉంది. ఇంకా చిన్నది ఉంది క్యాటయాన్. Ionic bond. నో అయనిక్ బాండ్ డిస్కషన్ రాదురా రే, మళ్ళీ డోంట్ కన్ఫ్యూజ్. మనకు వాడు 99% ఇటువంటి క్రైటీరియా ఇచ్చినప్పుడు కోలెన్ క్యారెక్టర్ గురించి అడుగుతారు, అయనిక్ క్యారెక్టర్ గురించి అడగడు. నేను అందుకే కోలెన్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాను, మళ్ళీ డోంట్ కన్ఫ్యూజ్. Okay. యానియాన్ సిమిలర్ ఉంది, క్యాటయాన్ చూడండి, ఇక్కడ క్యాటయాన్ తో కంపారిజన్ ఇక్కడ క్యాటయాన్ సైజ్ ఇంకా తక్కువైంది. అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పి నీకు ఒక ఇది చెప్పిందంటే నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, నేను ఆగినాను. ఈ క్యాటన్స్ కంపారిజన్ క్యాటన్ సైజ్ ఇంకా చిన్న ఉంది. సో ఈ రెండులో దేనికి ఎక్కువ ఉంటుంది? దీనికి ఉంటుంది రేట్ అయితే. కొంచెం అర్థమైంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, LiCl. డన్. నెక్స్ట్ KCl చెప్తాం. KCl పొడిచిన తర్వాత ఏమొస్తుందిరా? కంపేర్ చేయమంటాడు. విచ్ వన్ ఇస్ ద మోర్ కోలెన్ బాండ్? వాట్ ఐమ్ ఆస్కింగ్? ఇది కాదు. Which one is more covalent? ఏది చెప్పండి. యానయాన్, మళ్ళీ రెండు యానయాన్లు ఎన్నో చంపలేదు. ఇక్కడ యానయాన్ ఇక్కడ యానయాన్ సిమిలర్ గా ఉంది. అగైన్ నేమ్స్ వెరిఫై చేసుకోవాలి, క్యాటయాన్ సైజ్ వెరిఫై చేసుకోవాలి. K+Ca+2. ఇవన్నీ రావాలంటే మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్ రావాలిరా. పీరియాడిక్ టేబుల్లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, పైన కిందకి సరికి ఆటమిక్ సైజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ రైట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఆటమిక్ సైజ్ Increase. ఆటమిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. అంటే పొటాషియం నుంచి కాల్షియంకి వచ్చేసరికి ఆటమిక్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది కాబట్టి రెండిట్ల KCl CaCl2 లా ఇది. అర్థమైందా కాలేదా? మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్ రావాలన్నా మనకు 4 పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి అంటే ఆటమిక్ సైజ్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఐ అంటారు ఐపీ అంటారు, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఇది కూడా ఇప్పుడే రాసిస్తాను, డైరెక్ట్ ట్రిక్కే చెప్తున్నాను. In groups, in periods. టేబుల్ నోట్ చేసుకుంటారా? ఇది ఒకటే సింపుల్ ట్రిక్, మొత్తం పీరియడ్ టేబుల్ అంతా వస్తుంది. ఫస్ట్ ఇది ఆటమిక్ సైజ్, సెకండ్ ఇది అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ పొటెన్షియల్, థర్డ్ ఇది ఎలక్ట్రాన్ అఫినిటీ, లాస్ట్ ఇది ఎలక్ట్రోనెగటివిటీ. నాకు క్లారిటీ ఉంది, రిమైనింగ్ వాళ్ళకి రా డిస్ప్లే కనిపిస్తుంది కదా. నీదే సిగ్నల్ ప్రాబ్లమ్ అయ్యి. రైట్. ఇన్ గ్రూప్స్ అంటే ఏంటిరా? టాప్ టు బాటమ్, అంటే పై నుండి కిందికి గ్రూప్స్ లో ఏమవుతుంది, ఆటమిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ డిక్రీజ్ అవుతాయి. ఆరే మార్కులు పైకి అయితే ఇంక్రీజ్, కిందికి అయితే డిక్రీజ్ నాన్న. ఇన్ పీరియడ్స్ అంటే లెఫ్ట్ టు రైట్, ఇట్లా లెఫ్ట్ టు రైట్.
ఏమవుతుంది ఆటమిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కొక్కటి సింపుల్ గా చెప్తాను. ఏఎస్ అంటే ఆటమిక్ సైజ్ అలా ఆటమిక్ రేడియస్, ఐ అంటే అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్, ఈ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఈఎన్ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఈఎన్ అంటే ఎలక్ట్రాన్ నెగటివిటీ. రైట్ అని ఇవి 4 మీకు ఐపీలో వచ్చినాయి, ఎస్సీసీలో వచ్చినాయి, 9th క్లాస్ లో వచ్చినాయి, మళ్ళీ దాంట్లో డిస్కస్ అయ్యాను. ఇన్ గ్రూప్స్ అంటే ఏంటి, మళ్ళీ టాప్ టు బాటమ్ అంటే ఎక్కడి నుంచి పై నుంచి కిందికి. ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ ద ఆటమిక్ సైజ్ ఈస్ ఇంక్రీజెస్. ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ ద ఆటమిక్ సైజ్ ఈస్ డిక్రీజెస్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ ద అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్. In periods left to right, the ionization enthalpy increases. Similar. In groups, the electron affinity at top to bottom, atomic size is top to bottom, electron affinity is decreases. In periods left to right, electron affinity is increases. In groups, electronegativity top to bottom is decreases. In periods left to right, electronegativity is increases. ఇదే కొంచెం చెప్తాను. పీరియాడ్ టేబుల్ వీడు ఏముంటుందంటే, హైడ్రోజన్ ఉంది, లాస్ట్ సీజన్ ఫ్రాన్షియం ఉంది. హైడ్రోజన్ తో కంపేర్ చేస్తే ఫ్రాన్షియం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆటమిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తుండ్రు. ఓకే ఫైన్. నెక్స్ట్ సెకండ్ పీరియడ్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిదిరా, హైడ్రోజన్. లిథియం నుంచి అని కంపేర్ చేస్తే, లిథియంతో స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, నియాన్. లిథియం నుంచి నియాన్ దగ్గరికి వచ్చేసరికి ఆటమిక్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. లిథియం నుంచి నీకు వచ్చేసరికి ఆటమిక్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎక్సెప్ట్ ఆటమిక్ సైజ్ తప్ప ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, తర్వాత అయనైజేషన్ పొటెన్షియల్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి. మీకోసం పీరియడ్ టేబుల్ కనిపిస్తుందా? ఎస్ సార్. పీరియడ్ టేబుల్ క్లారిటీ లేదు కాబట్టి మళ్ళీ మీ గురించి మళ్ళీ లెంతీగా. ఆటమిక్ వెయిట్ ఇచ్చిండు, సైజ్ ఇవ్వలేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి రా. పీరియడ్ టేబుల్ టాప్ టు బాటమ్, హైడ్రోజన్ నుంచి ఫ్రాన్షియంకి వచ్చేసరికి ఏమవుతుంది, పీరియడ్ టేబుల్ ఆటమిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? ద సేమ్ టైం లిథియం నుంచి నియాన్కి వచ్చేసరికి ఆటమిక్ సైజ్ ఏం కావాలి, ఇంక్రీజ్ కావాలి. ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వాట్ ఐమ్ సేయింగ్, lithium to neon or sodium to argon or potassium to krypton, rubidium to xenon. Atomic size was decreases. Except to atomic size, remaining all properties increases. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం ఉంది, దీని ఎలక్ట్రోనెగటివిటీ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఎలక్ట్రోనెగటివిటీ క్లోరిన్ హై ఉంటది. ఏ ప్రాపర్టీ అయినా ఇక్కడ ఆటమిక్ సైజ్ ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, 2 అవుతుంది. ఆటమిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. పీరియడ్లలో లెఫ్ట్ నుంచి రైట్ కి ఆటమిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. రిమైనింగ్ 3 ప్రాపర్టీస్ లెఫ్ట్ టు రైట్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం పైనుంచి కిందికి హైడ్రోజన్ అని కాదు, హైడ్రోజన్ టు ఫ్రాన్షియం కావచ్చు, బెరిలియం టు రేడియం కావచ్చు, బోరాన్ టు టాలియం కావచ్చు, కార్బన్ టు లెడ్ కావచ్చు, నైట్రోజన్ టు పీ కావచ్చు. పైనుంచి కిందికి వచ్చేసరికి ఒక ఆటమిక్ సైజ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతాయి. నైట్రోజన్ తో కంపేర్ చేస్తే బిస్మత్ కి ఆటమిక్ సైజ్ మాత్రం పెద్ద ఉంటది. ఎలక్ట్రోనెగటివిటీ కావచ్చు, ఎలక్ట్రాన్ అఫినిటీ కావచ్చు, తర్వాత మనకి ఏంటది అయనైజేషన్ ఎంథాల్పీ కావచ్చు, రిమైనింగ్ 3 ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతాయి. ఓన్లీ ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడికి ఆటమిక్ సైజ్ మాత్రమే బిగ్. ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తాయి, పీరియాడిక్ ప్రాపర్టీస్ చదివినప్పుడు వస్తాయి. అందుకే ఇంత కష్టపడాల్సి వస్తుంది మీరు ఫస్ట్ ఇయర్. ఈ టేబుల్ ఒక నోట్ చేసుకుంటారా.
ఇది ఏఎస్ అంటే అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఇన్ గ్రూప్స్ అంటే టాప్ టు బాటమ్, ఇన్ పీరియడ్స్ అంటే లెఫ్ట్ టు రైట్. టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్ లో లెఫ్ట్ రైట్ ఏమవుతుంది అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంక్రీజ్ డిక్రీజ్ కంటే కూడా యారో మార్క్ పెడితే పైకి పెడితే ఇంక్రీజ్, కిందికి పెడితే డిక్రీజ్. ఇది నోట్ చేసుకోండి. సో ఇవాళ మన స్టోరీ ఏంటిదిరా, ఫాజన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫాజన్ రూల్స్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫాజన్ రూల్స్ లో ఏంటి, సింపుల్ ఒకటే, ఇక్కడ ఈ చిన్న టేబుల్ గుర్తుపెట్టుకోండి. యానయన్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోలెనేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ క్యాటైన్ సైజ్ డిక్రీజ్ అయినా కోలెనేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఏం కావాలి, యానయన్ సైజ్ ఏం కావాలి, ఇంక్రీజ్ కావాలి, క్యాటైన్ సైజ్ ఏం కావాలి, డిక్రీజ్ కావాలి. అందుకేమన్నాను, బిగ్ యానయాన్ స్మాల్ క్యాటయాన్ ఈస్ బెస్ట్ కోలెంట్ కపుల్స్. దానికి ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం చూడండి. దాంతోపాటు ఇంకొన్ని ప్రాపర్టీస్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు బిట్ వచ్చినట్టు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఈస్ రిగార్డింగ్ ద కోలెన్ క్యారెక్టర్ ఈస్ గివెన్ మాలిక్యూల్. కరెక్ట్ ఆర్డర్ కంపేర్ చేయండి. అమ్మ బిట్ సాల్వ్ చేయండి, ట్రై చేద్దాం. ఫస్ట్ చూడండి ఒకసారి, నన్ను అందరు రెస్పాండ్ కావాలి. Yes, sir. మీకు ఏమని చెప్పిన ట్రిక్ చూడండి. Sir, third option, sir. Third option. Or second? నాకు అన్నిటికీ ఆన్సర్ కావాలి. ఇక్కడ వాడు ఒకటి ఇచ్చాడు, నాకు లెస్ దాన్ రీజన్ అన్ని కరెక్ట్ చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను అమ్మ, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. రైట్ ఆన్సర్ ఏదో గెస్ చేయడం కాదు, 4 ఆన్సర్స్ మనం ఆన్సర్ చేయగలగాల. ఫస్ట్ చూడండి రా, కేఎఫ్ కేఐ క్యాటయాన్ సిమిలర్ ఉంది. యానైన్ కంపేర్ చేసుకో, ఎఫ్ మైనస్ ఐ మైనస్. ఎఫ్ పెద్ద ఉంటుందా ఐ పెద్ద ఉంటుందా, ఎంతో చెప్పిన ప్రాపర్టీస్ ప్రకారం I, sir. ఐ I. అంటే కేఎఫ్ కేఐ. ఏంటిది ఇది, వై బికాస్ ఇఫ్ ద యానైన్ సైజ్ ఇంక్రీజెస్, if the anion size increases, colon character increases. So correct order is this one. నేను ఏమంటున్నాను, ఆప్షన్ తీసుకుంటా, కరెక్ట్ ఆర్డర్ ఏమంటున్నాను. ఇది రాంగ్, ఫస్ట్ ఇది రాంగ్, ఇది కరెక్ట్. సెకండ్ చూడండి, SnCl2 SnCl4 SnCl2 SnCl4. యానియన్ సిమిలర్ ఉంది, క్యాటైన్ సిమిలర్ ఉంది. ఎట్లా చేస్తాం రా, యానియన్ సిమిలర్ ఉంది, క్యాటైన్ సిమిలర్. యానియన్ ఏమవుతుంది రా, +2 4, Sn+2 Cl కాదు, ఇక్కడ Sn+4 యానియన్ Cl మైనస్ Cl మైనస్. ఇది ఒకటి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్, నెక్స్ట్ మీన్స్ గ్రూప్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. థర్డ్ చూడండి, ఎక్కడుందిరా, రైట్. థర్డ్ వన్ చూడండి, లిథియం ఎఫ్ కేఎఫ్. ఫ్లోరిన్ సిమిలర్ ఉంది, ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్. లిథియం కంపేర్ చేసుకో, లిథియం పొటాషియం. దేని సైజ్ బిగ్ ఉంటుందిరా, Potassium. అమ్మా మంచిగా చూడండి రా, చిన్న క్వశ్చన్ మనం సాల్వ్ చేసినాము. మీరు ఇక్కడ ఆప్షన్ చూడకండి, నేను ఏమడిగినాను, ఈ లిథియం పొటాషియం లో ఆటమిక్ సైజ్ దేనిది బిగ్ ఉంటది,
లిత్ పొటాషియం బిగ్ ఉంటుంది. బిగ్ యానయన్ బిగ్ క్యాటన్ కాబట్టి ఆటోమేటిక్గా ఏంటది ఇదే, ఇది రైట్ ఆన్సరే. కానీ నేను ఏమంటున్నాను, వై అనే రీజన్ మీకు ఇది ప్రాక్టీస్ చేసిన బిట్సే కాబట్టి మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎల్ఐఫ్ బ్లైండ్ ఫిక్స్ అయ్యారు. నేను మళ్ళీ చెప్తున్నారా, ఏమడుగు ఫస్ట్ మనం ఏం కంపేర్ చేసుకోవాలి, యానయాన్ కంపేర్ చేసుకోవాలి. పెద్ద యానయాన్ ఉంటే దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దానికి మోర్ కోలన్ క్యారెక్టర్. యానయాన్ అనేది సిమిలర్ గా ఉన్నాయి, ఇక్కడ చూడండి 2 యానయాన్ సిమిలర్ గా ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ క్యాటన్ చూడాలి. క్యాటన్ లో స్మాల్ క్యాటయాన్ ఉండాలి, బిగ్ యానయాన్ ఉండాలి. మళ్ళీ 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 నేను వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎందుకు కంపేర్ చేసినానంటే, బిగ్ యానయాన్ హస్బెండ్ లావు ఉండాలి, స్మాల్ క్యాటయాన్ వైఫ్ స్మాల్ సన్నగా ఉండాలి. అట్లుంటే మోర్ కోలెంట్ క్యారెక్టర్. అది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ దాంట్లో కూడా అండి సిఎల్ సిమిలర్ ఉంటది. లాస్ట్ కూడా మీకు ఇచ్చింది వాడు ఏమన్నాడు, నీకు 4 ఆప్షన్స్ ఇచ్చి దాని కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయమన్నాడు. బట్ నేనేమన్నాను, 4 కి 4 కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాను. దాని నో ఇష్యూ, టెన్షన్ ఏం లేదు, కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది. ఇది చదివితే మీకు అన్ని క్లారిటీ వస్తాయి. కోలెన్ క్యారెక్టర్స్ నోట్ చేసుకుంటారు. కోలెన్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద యానిక్ క్యారెక్టర్. ఇప్పుడు నీకు యానిక్ కోలెన్ క్యారెక్టర్ లీస్ట్ ఉందంటే ఆటోమేటిక్ ఏ క్యారెక్టర్ ఉందన్నట్టు, నువ్వు మంచోని కాదంటే ఆటోమేటిక్ ఏంటంటే చెడ్డోనివి, నువ్వు గుడ్ పర్సన్ కాదంటే ఆటోమేటిక్ బ్యాడ్ పర్సన్. సో కోలెన్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద యానిక్ క్యారెక్టర్, ఫస్ట్ పాయింట్. తర్వాత ద కోలెన్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మెల్టింగ్ పాయింట్. అంటే కోలెన్ క్యారెక్టర్ ఇంక్రీస్ అయితే మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ కోలెన్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబుల్. అంటే కోలెన్ క్యారెక్టర్ ఇంక్రీస్ అయితే అవి తొందర వాటర్లో డిజాల్వ్ కాదు. ఎగ్జాంపుల్ ఉప్పు. ఉప్పు అనేది అయానిక్ కాంపౌండ్, అది చాలా ఫాస్ట్ గా సాల్యుబుల్ అవుతుంది. నేను చెప్పినాను ఉప్పు వాటర్ లో ఈజీగా సాల్యుబుల్ అవుతుంది, వై బికాస్ అది అయానిక్ కాంపౌండ్ కాబట్టి. కోలెన్ కాంపౌండ్ ఇంత ఈజీగా సాల్యుబుల్ కాదు. నెక్స్ట్ కోలెన్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బాయిలింగ్ పాయింట్. అంటే కోలెన్ క్యారెక్టర్ ఇంక్రీస్ అయితే బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదే ఉప్పు ఉంది, ఉప్పు నువ్వు మామూలుగా బాయిలింగ్ పాయింట్ గరం చేసినావు, ఉప్పు ఏమవుతుంది, 100 మోర్ దెన్ 100 degrees సెంటిగ్రేడ్ అయినా ఉప్పు అనేది రిజాల్వ్ కాదు. నెక్స్ట్ లాస్ట్ వన్ కోలెన్ క్యారెక్టర్ ఇస్, ఇది చూడండి ఇంపార్టెంట్ ఇది. కోలెన్ క్యారెక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్, సైజ్ ఆఫ్ ద అనయాన్, చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్, చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్. ఇది ఎంతో చెప్పిన కదా, ఏది రావాలి, SnCl2 SnCl4. ఇక్కడ ఆన్సర్ వచ్చింది Sn+2 Sn+4. ఎట్లా రాసి సార్, 4 క్లోరిన్స్ 2 క్లోరిన్స్ కాబట్టి +2. చార్జ్ ఆఫ్ ద anion is increases, కోలెన్ క్యారెక్టర్ is increases. సో రైట్ ఆన్సర్ ఏముందో చెప్పండి రా, SnCl2 less than SnCl4. వై బికాస్ ఇది దిస్ వన్ కోలెన్ క్యారెక్టర్. టెన్షన్ ఏం పడకండి, మీరు ఓవరాల్ గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి, కోలెన్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్యాటయాన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద anion, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్ ఆఫ్ ద anion, చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్. నెక్స్ట్ లాస్ట్ కోలెన్ క్యారెక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ద anion, పోలరైజింగ్ పవర్. పోలరైజింగ్ పవర్ అంటే మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం. పోలరైజింగ్ పవర్ 1 2 3 4 5 ఇవన్నీ సింగిల్ వేలో రాస్తా చూడండి. నేను సింగిల్ వేలో రాస్తాను. సింపుల్ గా కోవలెంట్, క్యారెక్టర్,
అడేప్నియాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద 1 by ionic character is inversely proportional to the MP melting point shortcut rasta inversely proportional to the solubility. ఇంకో ట్రిక్ కూడా చెప్తాను. బీపీ బాయిలింగ్ పాయింట్, బీపీ అంటే బాయిలింగ్ పాయింట్, ఎంపీ అంటే మెల్టింగ్ పాయింట్. ఇవి కూడా తెలుసని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్యాటయాన్ సైజ్. మరి ప్రపోర్షనల్ ఏమున్నాయిరా? కోలన్ క్యారెక్టర్ ప్రపోర్షనల్ టు 2 ఉంటాయి. ఏంటి ఏంటిది అది? size of anion, charge of anion. అమ్మయ్య, ఇప్పుడు మొత్తం ఎంటైర్ క్లాస్ సింగిల్ ఒకటే బాక్స్ లో కొట్టినాను. ద కోలన్ క్యారెక్టర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అయనిక్ క్యారెక్టర్, మెల్టింగ్ పాయింట్, సాల్యుబిలిటీ, బీపీ. ఇవన్నీ కిందనే అంటే మన శత్రువు ఏమవుతుంది రా? మనకి మిత్రుడు అవుతాడు. లైక్ దిస్. ఇదే ఒకసారి రాసిన అబ్జర్వ్ చేయండి. అయనిక్ క్యారెక్టర్ directly proportional to the melting point, directly proportional to the solubility, directly proportional to the BP, directly proportional to the size. Simple గా ఏంటది? క్యాటయాన్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతే కోవలెంట్ క్యారెక్టర్ అన్నాం. ఇన్క్రీజ్ అయితే అయనిక్ క్యారెక్టరే కదరా. సింపుల్. నరకంకి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? స్వర్గం కాదు, నరుకుతాం. లైక్ దిస్. వెరీ 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 ఇంపార్టెంట్ ట్రిక్ ఇది. ఫాజన్ రూల్స్ అంటే అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 3 బాక్సెస్ రావాలా, నోట్ చేసుకోండి. ఏం చెప్పాను? కోలన్ క్యారెక్టర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనిక్ క్యారెక్టర్, మెల్టింగ్ పాయింట్, సాల్యుబిలిటీ, బాయిలింగ్ పాయింట్. ఇది నెక్స్ట్. కోలన్ క్యారెక్టర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ యానియాన్, చార్జ్ ఆఫ్ ద యానియాన్. తర్వాత అయనిక్ క్యారెక్టర్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాను. అయనిక్ క్యారెక్టర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎంపీ, మెల్టింగ్ పాయింట్, సాల్యుబిలిటీ, బాయిలింగ్ పాయింట్ అండ్ చార్జ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్. ఇట్లా ఏ బిట్ అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. టెన్షన్ ఏం పడకండి, అబ్బో సార్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అని. ఏ బిట్ అని సాల్వ్ చేయగలుగుతారు. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నేను ఇవన్నీ దీని మీద బిట్స్ అన్ని స్క్రీన్ షాట్ చేసి గ్రూప్ లో పెడతాను. సాల్వ్ చేసి నాకు సెండ్ చేయండి. రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. టైం అయిపోయింది ఆల్రెడీ. డన్ అమ్మా, మీరు నోట్ చేసుకోండి.